రేపు కార్తీక మాసం రాబోతుంది. ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా అత్యుత్తమైనటువంటిది. ఎందుకంటే నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నా తీర్థం గంగాయా సమాన అన్నారు. అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, గంగను మించినటువంటి తీర్థం లేదు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని చెప్పని దీని అర్థం. అందుకని ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను శివార్చన చేయటం వల్ల, అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్వామివారికి అభిషేకం అంతా చేసి ఈశ్వరుడికి మొదటి అనువాకం హరి ఓం నమస్తే రుద్రమణ్యం అభుతోత యశవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమ. ఈ ప్రథమానువాకంతో స్వామివారికి 101 సార్లు క్షీరతర్పణం చేస్తే అధికారం అనేది లభిస్తుంది, అనారోగ్యం పోతుందని చెప్పని రుద్రాధ్యాయం చాలా స్పష్టంగా చెప్తోంది. కనుక మనకున్నటువంటి అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలి. మహర్షులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే, పోనీ ఎంతో కొంత పాటిస్తే మంచి ఫలితాల్ని మనం పొందగలుగుతాం.